జమ్మూ కాశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటి జరిగినటువంటి దుర్మార్గమైన ఉగ్రవాద దాడులు, వరుస దాడులు, వాటి నేపథ్యంలో ఈ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల్ని మట్టుబెడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. డ్రోన్లను ఉపయోగించి మరి ఈ సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే స్థానికుల్లోనే కొందరు ఈ ఉగ్రవాదులకు సహకరించడం వల్ల వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతూ ఉంది. ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా దీంట్లో ఏమన్నా మొహమాటాలు అలాంటివి పోతే అమాయకులు తమ ప్రాణాలని కోల్పోయే పరిస్థితి ఉంది. సో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్, గడిచిన బుధవారం అంటే జూన్ 19న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు చనిపోయారు. బట్ ప్రతిసారి ఉగ్రవాదులు చనిపోవడమే కానీ వాళ్ళ యొక్క డేటాని ట్రాక్ చేయడం చాలా కష్టమయ్యేది. కానీ ఈసారి మాత్రం పూర్తి వివరాల్ని కనుక్కున్నారు ఆర్మీ అధికారులు. ఈ నరహంతక ఉగ్రవాదుల పేర్లు ఉస్మాన్, ఉమర్లుగా గుర్తించారు. ఈ ఇద్దరు కూడా పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు, నిషేధిత లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నవాళ్ళు. 5వ సెక్టార్ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్ బ్రిగేడియర్ దీపక్ దేవ్ విలేకరులకు సమాచారం ఇచ్చారు. ఉస్మాన్ 2020 నుంచి కశ్మీర్ లోయలో చురుగ్గా పనిచేస్తున్నాడు. గత కొన్ని వారాలుగా బారాముల్లా జిల్లాలో సోపోర్, రఫలాబాద్ ప్రాంతంలో తీవ్రవాద గ్రూప్ కదలికల గురించి నిరంతరం సమాచారం వస్తుందని ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వారిని కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా ఈ సందర్భంగా బ్రిగేడియర్ చెప్పారు. కశ్మీరీ ప్రజల సంపూర్ణ సహకారం వల్లే లష్కరే తోయిబాకు చెందిన 2 ఉగ్రవాదుల్ని హతమార్చినట్లుగా బ్రిగేడియర్ పేర్కొన్నారు. కశ్మీర్లో శాంతి సుస్థిరతలను కాపాడేందుకు భద్రతా బలగాలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. గడిచిన బుధవారం బారాముల్లాలోని వాటర్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రదేశానికి చేరుకోగానే వారు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పుల్లో ఆ 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో మన సిబ్బంది కూడా గాయపడ్డారు 2. దాడి తర్వాత అక్కడి ప్రాంతం నుంచి ఆర్మీ అధికారులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సో ఇటువంటి స్పాట్స్ జమ్మూ కాశ్మీర్లో వందల కొలది ఉన్నాయి. వాటన్నింటినీ ఛేదించాలి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాలి అంటే స్థానికుల సహకారం అవసరం. పైపైన వార్తల్లో మనకు కనిపిస్తున్నప్పటికీ ఇంకా అక్కడ కొంతమంది స్థానికులు ఉగ్రవాదులు సహకరిస్తూ ఉన్నారు. అటు ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తూనే ఉంది. ఇదంతా ఆగాలంటే చాలా పెద్ద ఎత్తున, ఇంకా చెప్పాలంటే గట్టిగా జాలి, దయ అలాంటివేమీ చూపించకుండా ఆపరేషన్స్ చేయాలి. తద్వారానే కశ్మీర్లో శాంతి అనేది స్థాపించబడుతుంది.